అక్కినేని కుటుంబానికి నందమూరి మద్దతు. ఆ మద్దతుతోనే ఇవాళ 'లెనిన్' మూవీ ఇంత సక్సెస్ సాధించిందా? అఖిల్ గారి సినిమాకి ఎన్టీఆర్ గారు వాయిస్ ఓవర్ ఇవ్వడమే ఈ సినిమాకి కలిసొచ్చిందా? ఇలా ఒక చర్చ కూడా జరుగుతుంది. దీని గురించే మనం డిస్కస్ చేద్దాం. ఇవాళ అఖిల్ గారి సినిమా ఘన విజయం సాధించింది. సో, దీని వెనకాల ఎన్టీఆర్ గారి అభిమానుల పాత్ర ఉందని కూడా వినిపిస్తుంది. సో, అది కూడా సినీ వర్గాల్లో ఒక చర్చనీయాంశంగా మారిపోయింది. సో, ఈ టాపిక్ గురించి ఒకసారి మనం డీటెయిల్‌గా డిస్కస్ చేద్దాం. సో, అక్కినేని అఖిల్ గారు ఎప్పటినుంచో కూడా ఒక మంచి విజయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అఖిల్ మూవీ స్టార్ట్ అయింది తన జర్నీ కూడా. సో, ఆ సినిమా దగ్గర నుంచి చాలా ప్రయత్నాలు, యాక్షన్ మూవీస్ చేశారు, లవ్ స్టోరీస్ చేశారు. ఇలా అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినప్పటికీ ఏ సినిమా కూడా అనుకున్నంత స్థాయిలో ఆయనకి సక్సెస్ ఇవ్వలేకపోయింది. సో, ఒక బ్యాక్‌గ్రౌండ్ ఉన్న హీరో, మంచి డాన్స్, మంచి యాక్టింగ్ స్కిల్స్ ఇవన్నీ కూడా ఉన్న హీరో ఇప్పటికి కూడా ఇండస్ట్రీలో సక్సెస్ సాధించలేకపోవడం అనేది అప్పట్లో ఒక చర్చగా ఎక్కువగా రావడం కూడా మనం చూసాం. సో, చాలామంది డైరెక్టర్స్ వచ్చారు. చాలా కథలు వినిపిచ్చారు. అఖిల్ గారు కూడా వాటన్నిటిని యాక్సెప్ట్ చేసి వివిధమైన కథలతో సినిమాలు చేశారు. ఏవి కూడా వర్కౌట్ అవ్వలేదు. రాజిత రంజిత రజితాభరణం Pure in its form with grace made noble. దేదీప్యాదిత దివ్యాభరణం స్వర్ణ సమున్నత శాశ్వత స్వర్ణం మందిరాని Mandira Premium Silver Jewelry by Manipali. సో, అలా అఖిల్ మూవీ నుంచి ఏజెంట్ మూవీ వరకు తీసిన సినిమాలన్నీ కూడా అయితే ఫ్లాప్‌లు లేదంటే ఒక మోస్తారు విజయాన్నే సాధించి పెట్టాయి అఖిల్‌కి. సో, ఏజెంట్ లాంటి ఒక సినిమా డిజాస్టర్ తర్వాత కంప్లీట్‌గా గ్యాప్ తీసుకున్నాడు. ఈసారి తీస్తే ఒక హిట్ సాధించాలి అన్నొక దాంతో చాలా గ్యాప్ తీసుకొని ఒక స్క్రిప్ట్‌ని సెలెక్ట్ చేసుకొని 'లెనిన్' మూవీతో మన ముందుకొచ్చారు. సో, ఈ సినిమా కూడా ఇంతకుముందు అఖిల్ గారి సినిమాలు ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నాయి, ఎలాంటి రిజల్ట్స్ చూసాయో అలాంటి రిజల్ట్సే ఈ సినిమా కూడా చూస్తుందా అన్న అనుమానాలు కూడా లేకపోలేదు. సో, అఖిల్‌కి ఈ 'లెనిన్' కూడా కలిసొచ్చిందా లేదా అనేది కూడా ఒక డిబేట్ అయితే జరిగింది. సో, అటువంటి తరుణంలో రిలీజ్ అయిన 'లెనిన్' మూవీ మార్నింగ్ షో నుంచే మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకొని అఖిల్ గారి కెరీర్‌లోనే ఒక బిగ్ బ్లాక్ బస్టర్ విజయంగా సాధించింది. సో, ఇది అక్కినేని అభిమానులు సెలబ్రేట్ చేసుకునే ఒక టైం. అటు అఖిల్ గారు కూడా ఈ సినిమా సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. సక్సెస్ సెలబ్రేషన్స్ కూడా చేసేసుకుంటున్నారు. ఆ రకంగా ఒక మంచి విజయాన్ని ఫైనల్‌గా సొంతం చేసుకున్నారు. అయితే దీని వెనకాల అఖిల్ గారి కృషి, డైరెక్టర్ వినరో భాగ్యం విష్ణు కథ ఆయన ఒక సినిమా మాత్రమే తీశారు. ఆ సినిమా తర్వాత 'లెనిన్' మూవీ అవకాశం దొరకడం, అఖిల్ గారితో సినిమా చేయడం అది కూడా ఆయనకు ఇప్పుడు అఖిల్ గారికి ఒక మంచి విజయాన్ని అందించిన డైరెక్టర్‌గా కూడా ఒక పేరు పడిపోయింది. అయితే 'లెనిన్' మూవీ సక్సెస్ వెనకాల ఎన్టీఆర్ గారి అభిమానుల కృషి కూడా ఉందని మనకి ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. అదేంటంటే ఆహ్, అక్కినేని కుటుంబానికి నందమూరి మద్దతు అన్నట్టుగా కూడా మాట్లాడుతున్నారు. సో, గతంలో సీనియర్ ఎన్టీఆర్ గారు అండ్ ఏఎన్ఆర్ గారు వీళ్ళు కలిసి ఎన్నో సినిమాలు దాదాపు నాకు తెలిసైతే ఓ 18 సినిమాలు చేశారని నాకున్న చిన్న ఇన్ఫర్మేషన్. అలా కలిసి సినిమాలు చేశారు. ఆయన సినిమాల్లో ఈయన ఒక ప్రముఖ పాత్రలు పోషించడం, ఈయన సినిమాల్లో ఆయన ప్రముఖ పాత్రల్లో కనిపించడం, ఇలా చాలా సినిమాలు వీళ్ళిద్దరూ కలిసి చేసి బాక్సాఫీస్ వద్ద భారీ భారీ విజయాల్ని సొంతం చేసుకున్నారు. సో, ఆ రకంగా ఇండస్ట్రీలో వాళ్ళిద్దరూ ఎన్నో సినిమాలు తీసి ఒక ఉదాహరణగా చూయించారు. సో, ఆ తర్వాత మనం ఇక్కడ వచ్చేసరికి పెద్దగా ఆ తరహాలో మల్టీ హీరోస్ ఉన్న సినిమాలు రావడం తగ్గిపోవడం జరిగింది. సో, రేర్‌గా అప్పుడప్పుడు వస్తాయి. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టులో' మహేష్ బాబు గారు, వెంకటేష్ గారు కావచ్చు, 'త్రిబుల్ ఆర్'లో రామ్ చరణ్ గారు, ఎన్టీఆర్ గారు కావచ్చు, ఇలా చాలా తక్కువలో అడపాదడపా స్టార్ హీరోలు కలిసి నటించిన సినిమాలు చాలా తక్కువ. అయితే ఏదో మూలన ఏదో ఒక చిన్న హెల్ప్ అయితే ఆ హీరో ఈ హీరోకి చేయడం, ఈ హీరోకి చేయడం ఇటువంటి సందర్భాలు మనం చూసాం. అంటే ఒక సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది అనంటే ఒక స్టార్ హీరో సినిమా ఇంకో హీరో గెస్ట్‌గా వెళ్ళిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో, అటువంటివి మనం చూసాం. అయితే ఇక్కడ నందమూరి అండ్ అక్కినేని ఈ 2 కుటుంబాలకి ఉన్న సన్నిహిత సంబంధం అక్కడ ఎన్టీఆర్ గారు అండ్ ఏఎన్ఆర్ గారు అక్కడి నుంచి కూడా ఉంది. సో, దాంతోటే ఇప్పుడు అఖిల్ గారి కెరీర్‌కి అటు ఎన్టీఆర్ గారు కూడా చాలా హెల్ప్ చేయడం, సపోర్ట్ చేయడం అయితే జరిగింది. 'మిస్టర్ మజ్ను' మూవీ వచ్చిన టైంలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ఎన్టీఆర్ గారు గెస్ట్‌గా రావడం మనం చూసాం. సో, ఆ సినిమా గురించి మాట్లాడారు. ఆ సినిమా అఖిల్ గారికి ఒక మంచి విజయాన్ని అందించాలి అని చెప్పేసి కోరుకున్నారు. కాకపోతే ఆ సినిమా కూడా కాస్త మోస్తారు విజయాన్ని సొంతం చేసుకుంది. అయినా కూడా ఆ సపోర్ట్ అయితే
అలాగే ఉండింది. సో ఇప్పుడు లెనిన్ వచ్చినప్పుడు ఆహ్, ఆ ప్రాంతాన్ని ఈవెన్ నాగార్జున గారు ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చెప్పడం జరిగింది. ఆ ప్రాంతాన్ని దాని లోతుల్ని, దాని వెనకాల ఉన్న స్టోరీని దీన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఒక వాయిస్ ఓవర్ కావాలి. అది ఎవరిది అని చెప్పేసి ఒక క్వెషన్ వేసుకున్నప్పుడు అందరి నోటా కూడా ఎన్టీఆర్ గారి పేరే వినిపించిందంట. ఎన్టీఆర్ గారు వాయిస్ ఓవర్ అయితేనే ఆ సినిమాకి ఆ ప్రాంతాన్ని, దాని బ్యాక్ స్టోరీని ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి పర్ఫెక్ట్ చాయిస్ అని చెప్పేసి అందరూ కూడా భావించేశారు. సో, నో డౌట్ ఇక ఎన్టీఆర్ గారిని పిలవాల్సిందే అని చెప్పేసి పిలిచారు. ఎన్టీఆర్ గారు కాదనకుండా ఒక్క మాటతో వచ్చేసి వాయిస్ ఓవర్ ఇచ్చేసారు. తన వాయిస్‌ని ఆ సినిమాకి అందించారు. ఆ ఫోటోలు కూడా అఖిల్ గారు అండ్ ఎన్టీఆర్ గారు కలుస్తున్న ఫోటోలు కూడా రిలీజ్ చేసిన విషయం మనకు తెలిసిందే. సో, నాగార్జున గారు కూడా ఈవెంట్‌లో ఆ సందర్భాన్ని గుర్తు చేసుకొని మాట్లాడడం కూడా జరిగింది. అంటే అంతలా సపోర్ట్ చేశారు. అలా అడగగానే తన వాయిస్‌ని ఈ సినిమాకి అందించారు. అది ఎన్టీఆర్ గారి వాయిస్ ఉంది ఈ సినిమాలో అన్నది కూడా బయట బాగా వెళ్ళిపోయింది. ఎన్టీఆర్ గారి అభిమానులు కూడా ఆ సినిమాని చూడాలని చెప్పేసి తహతహలాడారు. సో, ఆ రకంగా ఫస్టే ఈ సినిమాకి సంబంధించి ఎన్టీఆర్ గారు వాయిస్ అన్నా వినడానికి కూడా వెళ్ళిన అభిమానులు కూడా చాలా మందున్నారు. అలా అక్కినేని కుటుంబానికి నందమూరి మద్దతైతే ఈ రకంగా కూడా లభించిందని చెప్పుకోవాలి. సో, 'లెనిన్' సినిమా అఖిల్ గారికి ఒక మంచి విజయాన్ని ఇవ్వాలని చెప్పేసి అటు ఎన్టీఆర్ గారి అభిమానులు కూడా కోరుకున్నారు. వాళ్ళు కూడా సోషల్ మీడియా వేదికగా చాలా అంటే చాలా పోస్టులు పెట్టారు. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమాకి సంబంధించి వచ్చిన పాజిటివ్ రిపోర్ట్స్‌ని కూడా వాళ్ళు పాజిటివ్ రివ్యూస్‌ని కూడా వాళ్ళ సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేసుకున్న సందర్భాలున్నాయి. సో, సినిమా అలా ఒక మౌత్ టాక్ స్ప్రెడ్ అవ్వడంలో కూడా ఎన్టీఆర్ గారి అభిమానుల పాత్ర అయితే మనం మర్చిపోలేము. సో, సినిమాలో ఎన్టీఆర్ గారి వాయిస్ ఉంది. ఖచ్చితంగా వెళ్లి తీరాలని చెప్పేసి అభిమానులు కూడా మొదటి రోజు ఆహ్, సినిమాల్లోకి వెళ్లారు. ఆ వాయిస్‌ని ఎంజాయ్ చేశారు. సినిమాని ఎంజాయ్ చేశారు. అఖిల్ గారి పెర్ఫార్మన్స్‌ని ఎంజాయ్ చేశారు. బయటకొచ్చి మంచి టాక్, మంచి పాజిటివ్ రివ్యూస్ ఆ సినిమాకి సంబంధించి ఇవ్వడం జరిగింది. ఎన్టీఆర్ గారి వాయిస్ ఈ సినిమాకి చాలా అంటే చాలా అడ్వాంటేజ్ అయ్యింది అని కూడా మాట్లాడిన సందర్భాలున్నాయి. సో, ఆ రకంగా 'లెనిన్' విజయంలో ఎన్టీఆర్ గారి అభిమానుల పాత్ర కూడా ఉంది. ఎన్టీఆర్ గారి మద్దతు కూడా ఉంది. అఖిల్ గారి కెరీర్‌కి ఎన్టీఆర్ గారి సపోర్ట్ అయితే పక్కా ఉంది. సో, ఇవాళ ఇంత మంచి విజయాన్ని సాధించి ఎప్పటినుంచో విజయం కోసం చూస్తున్న అఖిల్ గారి సక్సెస్‌కి ఒక మంచి సపోర్ట్ ఎన్టీఆర్ గారి ద్వారా కూడా ఇవ్వడం జరిగింది. సో, అటు ఎన్టీఆర్ గారు కూడా అఖిల్ గారు ఒక మంచి విజయం సాధిస్తే చాలు అని ఆ భావనలో కూడా ఉండడం జరిగింది. సో, ఆ రకంగా 'లెనిన్' ఇంత పెద్ద విజయాన్ని సాధించింది. మొదటి రోజు ఈ సినిమా కలెక్షన్స్ 16,00,00,000 వసూలు చేస్తే, ఆ తర్వాత స్ప్రెడ్ అయిన మౌత్ టాక్ రెండో రోజు మీద ప్రభావం చూపించి ఏకంగా 21,00,00,000 వసూళ్లయితే సాధించి పెట్టింది. ఇవాళ సండే ఇంకా ఎక్కువ వసూళ్లు, ఇంకెక్కువ ఆక్యుపెన్సీ థియేటర్లలో ఉందని కూడా మనకు వినిపిస్తుంది. సో, ఇవాళ కూడా దాదాపు 25-30,00,00,000 వసూళ్లు రాబట్టే అవకాశాలు కూడా ఉన్నాయని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. సో, ఈ స్థాయిలో అఖిల్ గారికి ఒక మంచి విజయం ఇన్నేళ్లకైతే లభించింది. సో, ఇటువంటి ఒక సక్సెస్ చూడాలని ఎప్పటినుంచో కూడా అఖిల్ గారు కోరుకున్న నేపథ్యంలో ఇవాళ ఆ సక్సెస్ రానే వచ్చింది ఫైనల్‌గా. సో, ఈ సక్సెస్‌ని ఆయన చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అటు ఎన్టీఆర్ గారి అభిమానులు కూడా ఈ సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. సో, ఎన్టీఆర్ గారి మద్దతు అఖిల్ గారికి ఉండడం అనేది అది దాన్ని అప్పటి సీనియర్ ఎన్టీఆర్ గారు అండ్ ఏఎన్ఆర్ గారితో కంపేర్ చేస్తూ ఉన్నారు. సో, ఆ పోస్టులు కూడా పెడుతున్నారు. అప్పుడు వాళ్ళిద్దరు ఫోటోలు అని చెప్పేసి కలిసున్న ఫోటోలు పెట్టి, ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసున్న ఫోటోలను పెట్టి ఆ రకంగా అక్కినేని అండ్ నందమూరి అభిమానులైతే దాన్ని షేర్ చేసుకుంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఇద్దరి కుటుంబాల మధ్య అనుబంధం ఇలాగే కంటిన్యూ అవ్వాలని అక్కినేని కుటుంబానికి నందమూరి మద్దతు, నందమూరి కుటుంబానికి అక్కినేని మద్దతు ఎప్పటికైనా ఇలాగే ఉండాలని చెప్పేసి కూడా అభిమానులు కోరుకుంటున్నారు. సో, అలా అఖిల్ గారి 'లెనిన్' సినిమా విజయానికి ఎన్టీఆర్ గారి సపోర్ట్ ఎంతో దోహదపడింది. సో, ఇవాళ ఇంత మంచి సపోర్ట్ రావడంతోనే అటు అఖిల్ గారు కూడా ఒక మంచి విజయాన్ని, అంటే ఒక సపోర్ట్ అని కాదు, అఖిల్ గారి కష్టం అక్కడ ఫలించింది. మంచి స్క్రిప్టు, దాన్ని తీసుకెళ్ళిన విధానం, ఆ సన్నివేశాల కూర్పు ఇవన్నీ యాడింగ్ అడ్వాంటేజ్. సో, అవన్నీ కూడా సినిమాలో బ్రహ్మాండంగా ఉండడంతో అటు ఎన్టీఆర్ గారు యాడ్ అవ్వడంతో అది ఒక క్రియేట్ అయిపోయింది. ఒక బజ్ క్రియేట్ అయిపోయింది. సో, ఒక హైప్ క్రియేట్ అయిపోయింది. సో, ఆ హైప్ అనేది థియేటర్ లోపలికి ఆడియన్స్‌ని పుష్ చేసింది. సో, లోపలికెళ్ళిన ఆడియన్స్ ఆ సినిమా చూసి సాటిస్ఫై అవ్వడంతోనే ఒక బయటకొచ్చి పాజిటివ్ రివ్యూస్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకవేళ సినిమా బాలేకుంటే అది వేరే పరిస్థితి. ఈవెన్ నాగార్జున గారు ఒక సందర్భంలో సినిమా బాలేకపోతే ఆ దేవుడు కూడా ఏం చేయలేడు అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో, అలా నిజంగా సినిమా బాగుంది కాబట్టే ఇవాళ ఇంత విజయం సాధించింది. అయితే సినిమా బాగుంది అని తెలియాలంటే ఆడియన్స్ సినిమా థియేటర్ లోపలికి వెళ్ళాలి. సో, అక్కినేని అభిమానులు, అఖిల్ గారి అభిమానులు సినిమా థియేటర్ లోపలికి వెళ్ళడమే కాకుండా ఎన్టీఆర్ గారు వాయిస్ ఓవర్ ఇవ్వడంతో ఎన్టీఆర్ గారి అభిమానులు ఎన్టీఆర్ గారి వాయిస్ వినడానికి
జనరల్ ఆడియన్స్ కూడా లోపలికి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఆ నేపథ్యంలోనే అలా ఒక అక్యుపెన్సీ అనేది పెరిగింది. మౌత్ టాక్ అనేది స్ప్రెడ్ అయింది. ఆ రకంగా ఈ విజయాన్ని అఖిల్ గారు సొంతం చేసుకోవడంలో అది హెల్ప్ అయింది అని చెప్పుకోవాలి. సో అలా ఎనీవే అక్కినేని అఖిల్ గారు ఒక భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఈ సినిమా నెక్స్ట్ వీకెండ్‌లోగా అంటే ఈ మొత్తం వారాంతంలో ఒక 10 రోజుల్లో ఈ సినిమా 100-120 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశాలు ఉన్నట్టుగా కూడా ట్రేడ్ వర్గాలైతే భావిస్తున్నాయి. ఒక మంచి విజయాన్నైతే సొంతం చేసుకున్నారు ఫైనల్‌గా కూడా. ఇక మీదట తన కెరీర్‌ని ఈ సినిమాని పునాదిగా చేసుకొని మంచి స్క్రిప్ట్‌లు దాన్ని తీసుకెళ్లే విధానం ఇవన్నిటిని కూడా ఆహ్, క్లియర్‌గా, కట్‌గా ప్లాన్ చేసుకొని వెళ్తారు అనేది కూడా అభిమానులు భావిస్తున్నారు. సో ఇంత మంచి విజయాన్ని ఎలాగో సొంతం చేసుకున్నారు. సో దీనికి ఆహ్, అక్కినేని అఖిల్ గారికి కంగ్రాచ్యులేషన్స్ చెప్తూ ఈ సినిమా ఇంకా కలెక్షన్స్ రూపంలో భారీగా రావాలని, బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకోవాలని చెప్పేసి మనం కూడా కోరుకుందాం. సో ఎప్పటికి కూడా అక్కినేని అండ్ నందమూరి కుటుంబాల మధ్య ఎటువంటి సన్నిహిత్యం ఉండాలి. ఒకరి మద్దతు ఒకరికి ఉండాలి. ఒకరి సినిమాలను ఒకరు ఎంకరేజ్ చేసుకోవాలి అని అభిమానులు కూడా ఆశిస్తున్నారు. ఆ రకంగా ఆహ్, ఉంటారు కూడా. సో అక్కినేని అఖిల్ గారి 'లెనిన్' సినిమా అయితే ఇంకా బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించాలి. ఇంకా మంచి కలెక్షన్స్ రాబట్టాలని చెప్పేసి మనం కూడా కోరుకుందాం. థాంక్ యూ సో మచ్.